ఉదయకాల సమయం ముందు మనం రక్షణను గూర్చినటువంటి అనేక సంగతులు మనం మాట్లాడుకున్నాం. రక్షణ ఎలా ప్రారంభమైంది, రక్షణ మనుషుల యొద్దకు ఎలా వచ్చిందో, జక్కయ్య జీవితంలో మార్పు ఎలా వచ్చిందో అన్నటువంటి అనేక సంగతులను గురించి మనం ఉదయకాల సమయం ముందు మనం మాట్లాడుకున్నాం. మాట్లాడుతూ ముగింపులో నేను చెప్పిన మాట ఏంటంటే, రక్షణ ఎవరికి పడితే వారికి రక్షణ ఎవరికి పడితే వారికి రాదు. అది దేవుని అనుగ్రహం వలన, దేవుడు ఆకర్షించటం మూలానే వస్తుంది అని మనం ముగింపు మాటలుగా చెప్పుకున్నాం. రక్షింపబడటానికి దేవుని యొక్క ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు ప్రేమించాడు కనుకనే మనం రక్షణ భాగ్యంలోనికి వచ్చామన్న సంగతిని మనం విన్నాం. అయితే అటువంటి రక్షణ, ఎంతో విలువైనటువంటి రక్షణ, ఎంతో అమూల్యమైనటువంటి రక్షణ సామాన్యులుగా బ్రతుకుతున్న మనకు ఏ కోణంలో చూసినా, ఏ విషయంలో కూడా గొప్పగా బ్రతకలేనటువంటి మన యొద్దకు వచ్చింది. కానీ వచ్చిన తర్వాత దాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. మనలాంటి సామాన్యులకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ యొక్క గొప్ప భాగ్యం అర్థం కాలేదు. కాబట్టి మన భక్తి జీవితము ఇంకా దేవుడు కోరుకున్నట్టుగా కాకుండా చాలా తక్కువ స్థాయిలో మన భక్తి జీవితము ఉంటూ వస్తుంది. మనం భక్తిలో ఎదగాలి, దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అని అంటే మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను రక్షించబడ్డాను, ఈ రక్షణ చాలా విలువ కలిగినది, ఈ రక్షణ చాలా వెలతో కూడుకున్నది, ఈ రక్షణ చాలా ఖరీదైనది. కానీ ఏమీ లేని అల్పస్థితిలో ఉన్న నా యొద్దకు ఈ రక్షణ వచ్చింది. దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నా కుటుంబాన్ని ప్రేమించాడు, దేవుడు నా ప్రాంతాన్ని ప్రేమించాడు, దేవుడు నా దీనస్థితిని చూశాడు, దేవుడు నా దుర్భర స్థితిని చూశాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడని అర్థం చేసుకుంటేనే దాని విలువ బాగా తెలుస్తుంది. జక్కయ్య జీవితంలోనికి ప్రభువు వచ్చిన తర్వాత జక్కయ్య అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా? రక్షణ చాలా విలువైనది, కానీ నేను మంచోడిని కాదు. రక్షణ చాలా గొప్పది, కానీ నేను గొప్పోడిని కాదు. రక్షణ చాలా విలువైనది. ఎంత విలువైనదంటే, నేను సంపాదించిన సంపాదనలో సగము నేను బీదలకు ఇవ్వగలిగినంత విలువైనది. రక్షణ ఎంత విలువైనదంటే, ఇదిగో రాజ్యాంగం కావచ్చు, రాజు కావచ్చు, వారికి నేను ఎప్పుడు భయపడలేదు. అక్రమ సంపాదన నేను సంపాదించేటప్పుడు, అధికారులకు నేను ఎప్పుడూ భయపడలేదు. అక్రమ సంపాదన నేను సంపాదించేటప్పుడు, మనుషులకు నేను ఎప్పుడూ భయపడలేదు అక్రమ సంపాదన సంపాదించేటప్పుడు. కానీ రక్షణ వచ్చింది, నాలో భయాన్ని తీసుకొచ్చింది. నేను సంపాదించిన తప్పుడు సంపాదన, దీన్ని నేను తిరిగి ఇచ్చేయాలి. రక్షణ ఎంత విలువైనదంటే, ఒక మనిషి ఎంతో ప్రయాసపడి సమకూర్చిన సంపదను కూడా తిరిగి పేదవాళ్లకు ఉచితంగా ఇచ్చేయాలనిపించింది జక్కయ్యకి. రక్షణ ఎంత ఖరీదైనదంటే, ఎవ్వరికి భయపడలేదు జక్కయ్య, కానీ దేవునికి భయపడేలా చేసింది రక్షణ. ఈరోజు తాగుబోతులుగా ఉన్నవారు, తిరుగుబోతులుగా ఉన్నవారు, వ్యభిచారులుగా ఉన్నవారు, మోసాలు చేసేవారు దేవునిలోనికి వచ్చి భయము భక్తితో బ్రతుకుతున్నారంటే వాళ్ళకు తెలుసు సాల్వేషన్ యొక్క వాల్యూ, వాళ్ళకు తెలుసు రక్షణ యొక్క విలువ. రక్షణ యొక్క విలువ వారికి తెలుసు. కాబట్టి దేవునిలోనికి వచ్చిన తర్వాత భక్తి శ్రద్ధలతో దేవుని దగ్గర బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు మనం తెలుసుకుందాం రక్షణ యొక్క ఖరీదు. మనం ఈరోజు తెలుసుకుందాం రక్షణ యొక్క విలువను మనం ఈరోజు తెలుసుకుందాం. మన ప్రతి జిల్లాకు కూడా కలెక్టర్ అన్న ఒక ఆయన ఉంటాడు. ప్రతి జిల్లాకు ఒక కలెక్టరే ఉంటాడు. అయితే ప్రతి సంవత్సరం కూడా కలెక్టర్గా నువ్వు అవ్వాలి అని అంటే
యూపీఎస్సి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా పరీక్ష నిర్వహించబడుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళు నేను కలెక్టర్ని అవ్వాలనుకుంటే ఆ ఎగ్జామ్ రాస్తే కలెక్టర్ అయిపోవచ్చు. ఎవరవుతారు? సామాన్యమైన నార్మల్ డిగ్రీ చేసిన ఎవరైనా సరే ఆ ఎగ్జామ్ రాశారంటే, ఆ ఎగ్జామ్ పాస్ అయితే వారు జిల్లాకు కలెక్టర్ అవుతారు. కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఆ ఎగ్జామ్ రాస్తారు. కొన్ని లక్షల మంది భారతదేశం అంతటిలో కూడా కొన్ని లక్షల మంది ఎన్నెన్ని సంవత్సరాలు చదువుతారు తెలుసా? ఆ ఎగ్జామ్ కొరకు 5 సంవత్సరాలు చదువుతారు ఒక్క ఎగ్జామ్ కోసమే. 7 సంవత్సరాలు చదువుతారు ఒక్క ఎగ్జామ్ కోసమే. తల్లిదండ్రులను వదిలేసి, సంతోషాలను వదిలేసి, సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఒక చోట కోచింగ్ సెంటర్ దగ్గర, ఎక్కడో ఒక చోట స్టడీ హాల్ దగ్గర కూర్చొని అదే పనిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా ప్రతిరోజు 18 గంటలు చదువుతారు. 18 గంటలు చదివితే కొన్ని లక్షల మంది రాస్తే ఎంతమంది సెలెక్ట్ అవుతారో తెలుసా? కొన్ని వందల మంది, దాదాపుగా 300 నుంచి 400 మంది. రాసేదేమో లక్షల మంది, 5 లక్షల మంది రాయొచ్చు, 6 లక్షల మంది రాయొచ్చు. కానీ ప్రతి సంవత్సరము ఎంతమంది జిల్లా కలెక్టర్ అవుతారో తెలుసా? ఒక 3 నుంచి 400 మంది మాత్రమే. దాని కొరకు వాళ్ళు ఎంత కష్టపడతారంటే రోజుకు 18 గంటలు కష్టపడతారు. అవసరమైతే 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు అన్నీ విడిచిపెట్టి చదువు మాత్రమే పనిగా పెట్టుకొని చదువు కోసం అన్ని పక్కన పెట్టి చదువుతారు. కానీ అందులో సెలెక్ట్ అయ్యేవారు కొంతమంది. ఎందుకు మీరు అన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు? ఎందుకు ఇన్ని గంటలు కష్టపడుతున్నారంటే వాళ్ళకు తెలుసు, నేను జిల్లా కలెక్టర్ అయితే నా స్థాయి యొక్క విలువ వారికి తెలుసు. ఎందుకు డిగ్రీ చదివిన వాళ్ళందరూ వెళ్ళి ఎగ్జామ్ రాస్తారంటే రాయరు. అందరికీ దాని విలువ తెలీదు. దాని విలువ తెలిసిన వారు మాత్రమే 5 సంవత్సరాలైనా పెడతారు, 10 సంవత్సరాలైనా పెడతారు, 18 గంటలైనా చదువుతారు, 19 గంటలైనా చదువుతారు. ఎందుకంటే వారికి తెలుసు జిల్లా కలెక్టర్ అయితే దాని స్థాయి ఏంటో వాళ్ళకి తెలుసు. ఈరోజు రక్షణలోనికి ఎందుకు సువార్త ప్రకటించినప్పుడు అందరూ రావటం లేదు అని అంటే వారికి రక్షణ విలువ తెలీదు. రక్షణ విలువ తెలిస్తే తండోపతండాలుగా ప్రజలు వస్తారు. రక్షణ విలువ వారికి తెలీదు. ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క జనాంగంగా పిలువబడినటువంటి జనాంగం. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రత్యేకపరుచుకొని ఇశ్రాయేలీయులను నా జనాంగం అని పిలుచుకునే నాటికే భూమి మీద అనేక జాతులు ఉన్నాయి, భూమి మీద అనేక జనాంగాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులను మాత్రం ఎన్నుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఏమొచ్చిందంటే కొమ్ములు ఎక్కువ వచ్చేసాయి. ఎందుకో తెలుసా? ఇదిగో దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇశ్రాయేలీయులకు ఏమొచ్చిందో తెలుసా? కొవ్వు వచ్చేసింది. ఎందుకనంటే దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇదిగో దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, మమ్మల్నే పిలిచాడు, నన్నే పిలిచాడు, నన్నే నిలబెట్టాడు, నన్నే పరిశుద్ధ జనాంగం అన్నాడు, నన్నే ప్రత్యేక జనాంగం అన్నాడు అని చెప్పి వీరు ఎలా ఉండాలి? దేవునికి లోబడి బ్రతకాల్సింది పోయి దేవునికి విరుద్ధంగా బ్రతికినటువంటి జనాంగంగా ఎవరికి మిగిలిపోయారు తెలుసా? ఇశ్రాయేలీయులు మిగిలిపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు రక్షణ విలువ తెలియలేదు. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశ కాండంలోనికి మనం వెళితే, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 35వ వచనంలో ఉన్న మాటను మనం చూద్దాం. 35వ వచనము, మొదటి అధ్యాయం, క్షమించండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 35వ వచనము. బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరపు వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. దేవుడు ఇశ్రాయేలును ప్రత్యేక జనాంగం అన్నాడు, పరిశుద్ధ జనాంగం అన్నాడు, నా సొత్తు అన్నాడు, నా కుటుంబం అన్నాడు, నా ప్రజలు అన్నాడు. వారిని తిరిగి ఏమన్నాడు తెలుసా? చెడ్డతరం వీళ్ళు. వీరిలో ఒక మంచి బుద్ధి లేదు, అన్ని అవలక్షణాలే. వీరిని ఎంత మంచిగా నేను ప్రేమించాను, ఎంత మంచి స్థాయినిచ్చాను. ఐగుప్తులో నలిగిపోతుంటే, ఐగుప్తులో నశించిపోతుంటే, ఐగుప్తులో ఏడుస్తుంటే, ఐగుప్తులో మూలుగుతుంటే, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎలా మారిపోయారు? చెడ్డతరం వారిగా మారిపోయారు. ఎవరంటారన్నమాట? ఆయన అంటారు ఈ చెడ్డతరం, చెడిపోయిన తరం ఇది. ఈ తరము చెడిపోయిన తరము. కాబట్టి ఇలాంటి వారికి ఏదైతే రక్షణ స్వాస్థ్యముగా ఏదైతే నేను ఇస్తానన్నానో, పాలు తేనెలు ప్రవహించు దేశం అనేటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వీరు ఎవ్వరు వెళ్ళరు, ఒకడే వెళ్తాడు. ఎవరంట ఆయన? కాలేబు.
ఆ కొంచెం ముందుకు వస్తే మరొక ఆయనకి అవకాశం ఇచ్చాడు. 3వ వచనంలో, మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును. కాలేబు మాత్రమే వెళ్తాడంట, యెహోషువ మాత్రం వెళ్తాడంట. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలోనికి, ఈ ప్రయాణంలోనికి చివరికి ఎంతమంది వెళ్ళారు అని అంటే కేవలం 2 మాత్రమే స్వతంత్ర భూమిలోనికి అడుగు పెట్టారు. ఎంతమంది ప్రయాణం స్టార్ట్ చేశారో తెలుసా? చూడండి ఒకసారి. నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనము. వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు. లెక్కను మించి సంఖ్యను దేవుడు రాయించాడు. ఎంతమంది తెలుసా? పిల్లల్ని ఇంకా లెక్కించలేదంట. ఎవరినైతే ఎత్తుకొని తీసుకెళ్తున్నారో వారిని కూడా లెక్కించలేదంట. నడిచే వారి సంఖ్య ఎంత ఉందంట? 6,00,000 మంది. అంటే మరి నడవని పిల్లలు ఉన్నారు, నడవని ముసలి వారు కూడా ఉన్నారు, నడవలేని అవిటి వారు కూడా ఉన్నారు. వీరందరిలో ఎంతమంది? 6,00,000 మంది. ఆ దేవుడు చెప్పిన లెక్క 6,00,000 మంది. అదే తీసుకుందాం. నడవలేని వారందరి గురించి పక్కన పెడదాం. ఖరీదైనటువంటి రక్షణకు నువ్వు అర్హత పొందిన వ్యక్తివేనా? ఒకవేళ నాకు రక్షణ కావాలి, నేను పొందుకోవాలి, నేను కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి, నేను కూడా రక్షించబడిన వారి గుంపులో యుగ యుగాలు నిరంతరం ఉండాలంటే నీకు ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? కాలేబుకున్న లక్షణం పూర్ణ మనస్సుతో దేవుణ్ణి మనము అనుసరించటం. మరి యెహోషువ నువ్వు ఎందుకు వెళ్ళావయ్యానంటే, యెహోషువ గురించి రాయబడిన మాట 37వ వచనంలో రాయబడింది, నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువకి ఎందుకు అవకాశం ఇచ్చావంటే, యెహోషువ పరిచర్యలో ఉన్నాడు. యెహోషువ పరిచర్య చేశాడు. ఎలాంటి పరిచర్య చేశాడు తెలుసా? దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేశాడు. ఏ రోజు కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేదు, మాట్లాడలేదు, ఏ రోజు కూడా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు. దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేసినటువంటి యెహోషువ కూడా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇజ్రాయెల్ దేశంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పండి, 6,00,000 మందిలో 2 స్వతంత్రించుకున్నారంటే
రక్షణ ఎంత విలువైనది, రక్షణ ఎంత ఖరీదు కలిగినది. అది ఎవరికి పడితే వారికి ఉచితంగా, ఎలా పడితే అలా బ్రతికితే, ఏది పడితే అది చేసేస్తే, ఎలా పడితే అలా ఉండి నేను ఆదివారం సంఘానికి వచ్చేస్తానంటే, నేను పాట పాడతానంటే, నేను వాక్యం చెప్తానంటే, నేను ప్రార్థన చేస్తానంటే రక్షణలోనికి ఉండిపోలేవు నువ్వు. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నీ దగ్గర సువార్త పంపించి, నీ మనసును మార్చి, నీకు బాప్తిసం ఇచ్చి రక్షణలోనికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు నిలబడగలుగుతున్నావా? నువ్వు నిలబడలేకపోతున్నావు. ఎందుకు నిలబడలేకపోతున్నావు అంటే నీకు తెలియదు దాని విలువ. నువ్వు అనుకుంటున్నావు నేను మందిరంలోనికి వచ్చేసాను, పాటలు పాడేస్తున్నాను, పరిచర్యలు చేసేస్తున్నాను, వెళ్ళిపోతానులే. వెళ్తావు, వెళ్ళాల్సిన చోట కాకుండా ఇంకో చోటికి వెళ్తావు, పొందాల్సినది కాకుండా మరొకటి పొందుకుంటావు. ఎందుకు, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందంటే దేవుడు అంటాడు, అరే నాయన నువ్వు ఎన్ని చేసేవన్న కాదురా, మొదట నీ రక్షణ యొక్క విలువను నువ్వు గుర్తించలేకపోయావు. నువ్వు క్రైస్తవుడిగా మారాను అని ఆనందపడిపోతున్నావు, కానీ అసలు క్రైస్తవుడిగా మారటం వెనుక ఎంత శ్రమ ఉందో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నా దగ్గరికి సువార్త ఎలా వచ్చింది, నా దగ్గరికి వాక్యం ఎలా వచ్చింది, మా ప్రాంతంలో మందిరం ఎలా వచ్చింది, మా ప్రాంతంలో సేవకుడు ఎలా వచ్చాడు, అసలు నేను క్రైస్తవ విశ్వాసంలోనికి ఎలా వచ్చానని ఏనాడైనా కూర్చొని ఆలోచించావా? దిక్కుమాలిన పట్టుచీర కోసం కూర్చొని ఆలోచిస్తావు. ఇంత పెట్టేశాను, దీన్ని ఇంకోసారి వేసుకోవడానికి సిగ్గేసేస్తున్నాను. దిక్కుమాలిన డబ్బు కోసం ఆలోచిస్తావు, దిక్కుమాలిన ఆహారం కోసం, పనికి మాలిన వాటన్నిటి విషయం కూర్చొని తలలు బాదుకొని ఆలోచిస్తావు. కానీ అయ్యో సువార్త నా మధ్యకి ఎలా వచ్చింది, సేవకుడు నా మధ్యకి ఎలా వచ్చాడు, మందిరం మా ఊరికి ఎలా వచ్చింది, అసలు నేను క్రైస్తవుడిగా ఎందుకు మార్చబడ్డాను, దీని వెనకాల ఎంత శ్రమ ఉందని ఆలోచించట్లేదు ఎవరు. అందుకే దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, రక్షణ వెనుక, మీరు రక్షించబడటం వెనుక, మీరు విశ్వాసంలోనికి రావటం వెనుక, మీరు క్రైస్తవంలోనికి రావటం వెనక దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని ఆకర్షణ లేకుండా, దేవుని ప్రేమ లేకుండా మనం ఎవ్వరము కూడా దేవుని దగ్గరికి రాలేము. అయితే ఆ దేవుని ప్రణాళిక ఉందన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి ప్రణాళికలు దేవుడు వేశాడో కొన్ని సంగతులు నేను బైబిల్లోని చూపిస్తాను. ఎలాంటి ప్రణాళికలు దేవుడు వేశాడో కొన్ని సంగతులను చూపిస్తాను. ఆదికాండంలోనికి వెళ్దాం మనమందరం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మాట్లాడుతూ, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఏ తరం అది? 21వ శతాబ్దపు తరం కాదు, ఇది నూతన తరం, మొదటి తరాలు ఇవన్నీ. సృష్టి ప్రారంభించబడి అప్పుడప్పుడే మనుషులందరూ మల్టిప్లై అయ్యి అప్పుడప్పుడే జనాంగాలుగా మార్చబడుతున్న ఇదిగో నూతనమైనటువంటి పరిస్థితులు అవన్నీ. భూమి నూతనమైనది, ఆకాశం నూతనమైనది, గాలి నూతనమైన, అన్నీ చాలా ఫ్రెష్గా, ఎటువంటి పొల్యూషన్ లేని ప్రపంచంలో నూతనమైన జనాంగాలుగా ఉంటున్నటువంటి నోవాహు గురించి మాట్లాడుతూ, నోవాహు ఈ తరంను చూస్తుంటే, ఈ ప్రారంభ తరాలు చూస్తుంటే మనుషులు ఎంత దుర్మార్గులుగా ఉన్నారు, మనుషులు ఎంత దుష్టులుగా ఉన్నారు, మనుషులు ఎంత నీచులుగా ఉన్నారు, చెడ్డతరముగా ఉన్నారు. ఈ చెడిపోయిన తరములో నువ్వు ఒక్కడేనయ్యా నాకు ఎలా కనబడుతుందో తెలుసా? నీతిమంతుడు కనబడుతున్నావు. నువ్వు ఒక్కడేనయ్యా, చూస్తే నువ్వు మంచోడు కనబడుతున్నావు. నీకు ఒక అవకాశం ఇస్తాను, నువ్వు ఓడలో ప్రవేశించవచ్చు. సరే, నీకే కాదు నీ కుటుంబానికి కూడా ఒక అవకాశం ఇస్తాను. నీవును నీ కుటుంబం వారును ఎక్కడ ప్రవేశించాలంట? ఓడలో ప్రవేశించాలి. ఓడలో ప్రవేశించాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చిందంటే, మనుషులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు భూమి మీదకు గొప్ప జలప్రలయాన్ని తీసుకొస్తూ అందరినీ, సర్వ సృష్టిని నాశనం చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు నోవాహుకి ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నోవాహు, ఒక ఓడను నీవు సిద్ధపరచాలి, ఒక ఓడను నువ్వు సిద్ధపరచాలి. ఇప్పుడు నోవాహు ఏం చేశాడంటే, ఓడను ప్రయాసపడి సిద్ధపరుస్తున్నాడు. ఓడ ఎలా ఉంటుందో నోవాహు ఇదివరకు మునిపెన్నడు కూడా చూడలేదు. నోవాహుకు అవగాహన లేదు, ఓడలు ఎలా వెళ్తాయో తెలియదు. కానీ దేవుడు చెప్పినటువంటి లెక్క ప్రకారం, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం తూచా తప్పకుండా ప్రతీది జాగ్రత్తగా ఓడను నిర్మించాడు. ఓడను నిర్మిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అమ్మలారా, అయ్యగలారా, అక్కలారా, రోజులు ఈరోజు మీరు అనుకుంటున్నట్టుగా బాగోలేవు.
మీ పరిస్థితులు ఏమీ బాగోలేవు, మీ పద్ధతులు ఏమీ బాగోలేము, మీ విధానాలు ఏమీ బాగోలేవు, దేవునికి కోపం వస్తుంది, ఆయన ఉగ్రతను తీసుకొస్తున్నాడు, నా మాట విని నాతో పాటు ఇదిగో ఈ ఓడలోనికి వస్తే నా కుటుంబంతో పాటు మీరు కూడా రక్షించబడతారంటే విన్నారా మనుషులు? పట్టించుకున్నారా మనుషులు? స్పందించారా మనుషులు? మనుషులు లెక్క చేయలేదు. వాక్యం సెలవిస్తుంది, నోవాహుతో పాటుగా మరొకరు కూడా పనిచేస్తూ ఉన్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలోనికి వెళ్ళి మనం చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఎలా అయినా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాడు. ఎవరితో? దేవుడు కూడా వెళ్ళి ఎవరితో పాటు ప్రకటిస్తున్నాడు తెలుసా? నోవాహుతో పాటు ప్రకటిస్తున్నాడు. కార్యము జరుగుతుంది. ఎవరితో పాటు? నోవాహు ప్రకటిస్తూ ఉన్నాడు, ఓడ ఒకవైపు సిద్ధపరచబడుతుంది. దేవుడు వెళ్ళి ప్రకటిస్తున్నాడు. కానీ మనుషులంతా ఎవరైనా మారారంటే ఎవ్వరూ మార్చబడలేదు, నోవాహు కుటుంబం తప్ప ఎవ్వరూ మార్చబడలేదు. ఇది నోవాహు ఓడను గురించినటువంటి సంగతి. మరొక ఓడను గురించి మనం చూద్దాం. యోనా గ్రంథంలోనికి వెళ్దాం. యోనా గ్రంథంలోనికి మరొక ఓడను గురించి మనం కొన్ని సంగతులను చూసే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథంలోనికి వెళ్ళి మొదటి అధ్యాయము 3వ వచనంలో చూస్తే, యోనా గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పెకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఆయన ఎక్కాను. ఇక్కడ మరొక ఓడ కనిపిస్తూ ఉంది. ఈ ఓడ దగ్గర ఎవరెళ్ళి ఎక్కారు తెలుసా? ఈ ఓడ దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి అనంటే, ఇదిగో దేవుడు పిలిచి, యోనా నువ్వు నినేవే పట్టణం పాడైపోయింది, నినేవే పట్టణస్తులకు సువార్త ప్రకటించాలి అని అంటే, ఇదిగో నేను వెళ్ళి వారికి సువార్త ప్రకటించలేను, వారు మంచోళ్ళు కాదు, వారు ఏమైనా నన్ను చేసైనా చేస్తారనే భయపడి వేరే ప్రాంతానికి తర్షీసు పట్టణానికి వెళ్ళిపోవాలని చెప్పి యోనా ఏం చేశాడు తెలుసా? ఈ ఓడ ఎక్కాడు. కానీ దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? యోనాకు చక్కటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చేసి, అనుభవ జ్ఞానాన్ని యోనాకు దేవుడిచ్చాడు. ఎలాంటి అనుభవ జ్ఞానమో తెలుసా? ప్రభువా నువ్వు చెప్పిన మాట చెప్పినట్టుగా నేను చేస్తాను చాలిక అని చెప్పి అనుభవ జ్ఞానముతో యోనా ఏం చేశాడు తెలుసా? నినేవే పట్టణస్థులకు అందరికి సువార్త ప్రకటించాడు. నినేవే పట్టణస్థులందరూ కూడా మారారు. మారినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం. మారినప్పుడు దేవుడు మాట్లాడిన మాట చూస్తే 4వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాట మనం చూద్దాం. 4వ అధ్యాయం 11వ వచనం, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడుమలు ఎరగని జనమును బహు పశువులను గల నినవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఇప్పుడు యోనాతో దేవుడు మాట్లాడుతూ, యోనా నువ్వు బాధపడిపోతున్నావు కదా, నినేవ పట్టణస్థులందు నేను కాపాడినందుకు నువ్వు బాధపడిపోతున్నావు కదా, వారు రక్షణలోనికి వచ్చినందుకు. ఒక విషయం చెప్తాను చూడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 120,000 కంటే ఎక్కువగా ఉన్నారు జనాలు, బహు పశువులు ఉన్నాయి. వారి గురించి ఎవరు విచారపడుతున్నారు తెలుసా? దేవుడు విచారపడుతున్నాడు. ఒక మాట చెప్తాను చూడండి, నోవాహు సమయంలోనేమో సర్వ సృష్టిని నాశనం చేసిన దేవుడే నినేవే పట్టణం దగ్గరికి వచ్చారు. ఏమన్నాడు తెలుసా? 120,000 కంటే జనాలు ఎక్కున్నారు, వారిని నేను కాపాడాలి, బహు పశువులు ఉన్నారు, వారిని నేను కాపాడాలని చెప్పి నినేవే పట్టణానికి పట్టించుకొని ఏం చేశాడు తెలుసా? యోనా అనే దేవుడు పంపించాడు. ఇది తర్షీసుకు సంబంధించినటువంటి ఓడ. 3వ ఓడను మనం చూసి ముందుకెళ్దాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలోనికి వెళితే ఇక్కడ ఒక ఓడ మనకు కనబడుతుంది. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళితే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు, ఇప్పుడు పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు తెలుసా? ఓడ వెళ్ళాలనుకుంటున్నాడు, ఇటలీ వెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన ఒక ఓడ ఎక్కుతున్నాడు. ఏ ఓడ? ఇక్కడ 2వ వచనంలో చూస్తే, ఆసియా దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోయు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక ఓడ అద్రముత్తియ అనేటువంటి ఒక ఓడ. ఈ ఓడ పైన ఎవరు ప్రయాణం చేస్తున్నారు తెలుసా?
అపోస్తులుడైన పౌలు గారు ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు ప్రయాణం చేస్తున్నారు తెలుసా? ఎంత ఆశ్చర్యం అంటే, పౌలు గారిని పోలీసులు బంధించి సుప్రీంకోర్టు దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కైసరు దగ్గరికి వెళ్ళి పౌలు గారు ఏం చేయాలి తెలుసా? తన వాదాన్ని, తన కేసుని తానే డీల్ చేసుకోవాలి. పోలీసులు ఎందుకయ్యా పౌలుని అరెస్ట్ చేశారంటే, పౌలు గారు ఏం చేయలేదు, సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినందుకు ఆయనని అరెస్ట్ చేసి సుప్రీంకోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ దినాలలో ప్రయాణాలు, దూర ప్రయాణాలన్నీ ఓడల మీద చేసేవారు. కాబట్టి ఈ అద్రముత్తియ అనేటువంటి ఓడ ఎక్కి వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఏంటో తెలుసా? ఓడ 2 భాగాలుగా విడిపోయింది. వచ్చినటువంటి సునామీకి, వచ్చినటువంటి ఆ ఫెను తుఫానుకు ఓడ విరిగిపోయింది. ఓడ విరిగిపోతే దాదాపుగా 14 రోజులు ఎక్కడున్నారు తెలుసా వీరందరూ? దాదాపుగా 276 మంది 14 రోజులుగా నడి సంద్రం మధ్య ఉండిపోయారు. నడి సంద్రం మధ్య సమస్యలో, సుడిగుండంలో ఉండిపోయారు. వీరు బ్రతుకుతారో లేదో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు మిగతా వారందరూ కూడా అయ్యో మేము చచ్చిపోతాము, అయ్యో మా పని అయిపోయిందని భయపడుతున్నప్పుడు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు 22వ వచనంలో, 23వ వచనంలో, 23వ వచనం, నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. అందరూ చచ్చిపోతాం, ఇక పని అయిపోయింది, ఇక చేసేదేమీ లేదు ఇక అని అందరూ భయపడుతుంటే దేవుని దూత వచ్చి పౌలుకి ఇచ్చిందంటే తెలుసా? దేవుని దూత వచ్చి పౌలుకి చెప్పిన మాట ఏంటి తెలుసా? పౌలు, నువ్వు భయపడకు, నువ్వు బతుకుతావు, నువ్వే కాదు నీతో పాటు ఉన్న వారందరూ కూడా నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఒక్కడవే కాదు నీతో పాటు ఉన్న వారందరూ. ఎన్ని రోజులు ఇది? దాదాపు 14 రోజులు. జాగ్రత్త చూడండి, నోవాహు ఓడ ఉంటున్న సమయంలో 40 రోజులు ఓడలోపనే వాళ్ళు ఉన్నారు. యోనా ఓడ ఎక్కిన తర్వాత సముద్రపు చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. పౌలు గారు 14 రోజులు సముద్రము మధ్యలో ఉన్నారు. ఇప్పుడు వీరందరూ కూడా ఎక్కడున్నారు తెలుసా? ఓడ అనేటువంటి ప్రయాణంలో జరుగుతున్నటువంటి సందర్భాలు. జలప్రలయం నుంచి రక్షించడానికి నోవాహును ఓడ సిద్ధం చేయమన్నాడు. నినెవె పట్టణాన్ని రక్షించడానికి ఓడ ఎక్కినటువంటి యోనాను బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో సువార్త సత్యము రోమా ప్రభుత్వంలో ఉన్నవారికి సువార్త సత్యము ప్రపంచానికి అందించడానికి ఇప్పుడు పౌలు గారిని ఈ అద్రముత్తియ అనేటువంటి ఓడనెక్కించి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? రోమ్ అనేటువంటి ఒక పట్టణంలో, రోమా అనేటువంటి ఒక పట్టణంలోనికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకొని వెళ్ళాడు అనంటే, ఈ ఓడల మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంగతి నేను చెప్తున్నాను. ఈ ఓడలన్నిటిని మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం కూడా ఒక ఓడ ఎక్కాలి. ఏ ఓడ ఎక్కుదాం? నోవాహు ఓడ ఎక్కుదామా? ఏ ఓడ మనం ఎక్కాలి? నినెవె గారు, యోనా గారు ఎక్కిన ఓడ మనం ఎక్కాలా? ఏ ఓడ మనం ఎక్కాలి? ఇదిగో పౌలు గారు ఎక్కిందా అంటే కాదు కాదు. అవన్నీ భౌతిక ప్రపంచంలో, అవన్నీ మీకు అర్థం కావడానికి ఆ సందర్భాలన్నింటినీ మీకు రాయించాను. ఇప్పుడు మీరు ఒక ఓడ ఎక్కాలి. అదే ఓడ తెలుసా? సంఘము అనేటువంటి ఒక ఓడను మీరు ఎక్కాలి. అపోస్తల కార్యంలోనికి వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలోనికి వెళ్దాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇక్కడ మరొక రకమైనటువంటి ఓడ కనబడుతుంది. ఇది ఎటువంటి ఓడ తెలుసా? ఆధ్యాత్మికమైనటువంటి ఓడ. ఇది సంఘం అనేటువంటి ఓడ. ఈ యొక్క వాహనంలోనికి, ఈ యొక్క ప్రయాణంలోనికి అనుదినము చేర్చబడుతున్నారంట. మొదటి శతాబ్దంలో అనేక మంది వచ్చి, ఇదిగో నోవాహు దినాల్లో నోవాహు చెప్తే వినలేదేమో, నినెవె గారు ప్రాంతంలో, యోనా గారు నినెవె ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా విన్నారో, పౌలు గారు సువార్త ప్రకటించడానికి ఇదిగో రోమా అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత సువార్త అనేక విధాలుగా ఎలా వ్యాపింపజేసిందో ఇప్పుడు సంఘం అనే ఓడను గురించి కూడా మొదటి శతాబ్దపు విశ్వాసులకు అర్థమైంది. ఇప్పుడు ఏమవుతున్నారు తెలుసా? ప్రతి ఒక్కరు కూడా ఎక్కుతున్నారు. ప్రతి ఒక్కరు ఎందుకు సంఘం అనే ఓడలు ఎక్కుతున్నారు తెలుసా? వీళ్ళకి తెలుసు, ఓడగా ఎక్కకపోతే జలప్రలయంలో కొట్టుకొని పోయినట్టు మనం కూడా
కొట్టుకుపోతాం. వీళ్ళకి తెలుసు ఓడ కానీ దిగినటువంటి సేవకుడు చెప్పిన మాట వింటే నినెవె పట్టణం ఎలా రక్షించబడిందో మనం కూడా రక్షించబడతాం. వీళ్ళకి తెలుసు ఇది ఓడ ఎక్కి పౌలు ప్రయాణమై అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించినప్పుడు మన వలె అనేక మంది మార్చబడి ఓడ ఎక్కుతారు. కాబట్టి ఇప్పుడు మన విశ్వాస జీవితంలో సంఘం అనే ఓడను మనము ఎక్కాలి. ఈ సంఘం అనే ఓడను ఎక్కడానికి ఉన్నటువంటి గొప్ప అర్హత ఏంటో తెలుసా? రక్షణ అనేటువంటి అర్హత. ఎవరు పడితే వారు లోపలికి వచ్చేయడానికి వీలు లేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారని మీరు భ్రమపడవద్దు. ఎవరినో ఏదోలా నేను మాట్లాడి తీసుకొచ్చేస్తే సంఘంలో ఉండిపోతారని మీరు అనుకోవద్దు. ఈ ఓడ ఎక్కాలి అంటే, ఈ ఓడను అర్థం చేసుకోవాలంటే, ఈ ఓడలో నిలవాలంటే, బ్రతకాలంటే, ప్రయాణం కొనసాగాలంటే నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? రక్షణ ఉండాలి. అది ఎంత విలువైనది, అది ఎంత ఖరీదైనదంటే ఆ రక్షణ వెనుక కొన్ని ప్రణాళికలు దేవుడు రచిస్తున్నాడు. ఆ రక్షణ వెనకాల కొన్ని వందల మంది పనిచేశారు. ఆ రక్షణ వెనకాల ప్రత్యేకంగా కొంతమంది పనిచేస్తున్నారంటే నిన్ను నన్ను రక్షించి ఈ సంఘం అనే ఓడలోనికి ఎక్కించడానికి ఎవరెవరు పనిచేస్తున్నారో మీకు తెలుసా? జోయల్ తమ్ముడు పోస్టర్ వేసి వీడియో పెట్టి ఇంటింటికి వచ్చి పిలిస్తే కాదు మనం వచ్చింది, సేవకులు మళ్ళీ ఆహ్వానిస్తే కాదు మనం వచ్చింది. అసలు మనం ఈ రక్షణను పొందుకొని ఈ ఓడలోనికి ఎక్కాలంటే వెనక కొంతమంది పని చేస్తున్నారు. ఎవరు పని చేస్తున్నారో కొన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మనం రక్షించబడాలి అని అంటే మన రక్షణ నిమిత్తం ఎవరు పని చేస్తున్నారంటే, మన రక్షణ నిమిత్తం ఎవరు పని చేస్తున్నారంటే దేవుడు పని చేస్తున్నాడు. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ, యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ వచనము, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. కార్యము ఏంటయ్యా అంటే, కొన్ని రోజుల నుంచి దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే కదలలేని స్థితిలో ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితం 38 సంవత్సరాలు ఏమి చేయకుండా అలా మంచం మీద పడున్న వాడిని ప్రభు ఏం చేశాడు తెలుసా? స్వస్థపరిచాడు. ఈ స్వస్థపరిత యూదులందరూ వచ్చారు. అయ్యా విశ్రాంతి దినాన నీకు ఎవరు స్వస్థపరిచారు అని అంటే, ఇదిగో విశ్రాంతి దినాన నా ప్రభు నన్ను స్వస్థపరిచాడంటే యూదులందరూ కూడా యేసు ప్రభుని ఏం చేశారంట? హింసించారు. అప్పుడు యేసు ప్రభులు వారు మాట్లాడుతూ 17వ వచనంలో అంటున్నాడు, అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తండ్రి పరలోకమందున్న దేవుడు పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? మనందరిని రక్షించడానికి ఆయన పని చేస్తున్నాడు. మనందరినీ ఈ సంఘమనే ఓడలోనికి ఎక్కించడానికి ఆయన పని చేస్తున్నాడు. ఎవరు పని చేస్తున్నారంటే దేవుడే పని చేస్తున్నాడు. ఏమండి, అసలు మనము దేవుని కొరకు పని చేయాలా? దేవుడు మన కొరకు పని చేస్తాడా? అసలు మనము దేవుని సేవించాలా? దేవుడు మనకు సేవ చేస్తాడా? అసలు మనం దేవుని కొరకు ఉన్నామా? దేవుడు మన కొరకు ఉన్నారంటే బైబిల్ అంతా మీరు చదవండి. దేవుని మనసుని మీరు అర్థం చేసుకోండి. దేవుని మనసుని అర్థం చేసుకుంటే మనం దేవునికి చేసేది గోరంతా, దేవుడు మనకు చేసేది కొండంత. ఏ సాక్ష్యాలైనా మనం చూడండి, దేవుడు నాకు అలా చేశాడు, ఇలా చేశాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అనే సాక్ష్యాలే ఉంటాయి. కానీ నేను దేవుని కొరకు ఇది చేశాను, అది చేశాను, అలా చేశాను అనే సాక్ష్యాలు ఉంటాయా? ఏ నాటికైనా దేవుడు చేస్తున్నంత కాలము, దేవుడు పని చేస్తున్నంత కాలము మనం పొందుకోవడానికి రుచిమరిగామే కానీ దేవా నా కొరకు నువ్వు పని చేస్తున్నావా అని దేవుని అర్థం చేసుకునేటువంటి మనసు మనకు లేకుండా పోయింది. నా రక్షణ కొరకు అంటే నేను విశ్వాసిగా మారటానికి, నేను క్రైస్తవుడిగా మారటానికి, నేను రక్షణ పొందుకొని ఈ సంఘమనే ఓడ ఎక్కడానికి ఎవరు పని చేస్తున్నారంటే దేవుడు పని చేస్తున్నాడు. వరదలు వచ్చాయి విజయవాడలోనికి వరదలు వచ్చిన తర్వాత అనేక మంది అధికారులు వచ్చి పనిచేశారు. విజయవాడలోనికి వరదలు వచ్చిన తర్వాత అనేక మంది సామాజికంగా స్పృహ కలిగిన వారు వచ్చి సహాయ కార్యక్రమాలు చేశారు. కానీ ఒకే ఒక ఆయన హైలైట్ అవుతాడు. ఎవరైనా? చీఫ్ మినిస్టర్ గారు. 24 గంటలు టీవీ మీడియా ఎవరి మీద చూపిస్తుంది? చీఫ్ మినిస్టర్ మీద. జోయల్ తమ్ముడు వచ్చి సహకారం చేశాడు. ఏమైనా కెమెరాలు పెట్టి చూపించిందా? టీవీనే చూపించదు. స్టీవ్ అన్న వచ్చి సాయం చేయడు. ఏమైనా కెమెరాలు పెట్టి చూపిస్తారు. ఎవరు పని చేశారు? చీఫ్ మినిస్టర్. ఇప్పుడు మీరు చూడండి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా ఏమనుకుంటారు? ఇదిగో సీఎంఏ సాక్షాత్తు మా కొరకు బస్సుల్లో పడుకొని మాకు సహాయము. ఒక సామాన్యమైనటువంటి ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి నీ కొరకు పని చేస్తే నీకు అంత కృతజ్ఞత ఉంటే,
సర్వ సృష్టిని చేసిన దేవుడు, సర్వ మానవులను చేసిన దేవుడు దేని కొరకు పనిచేస్తున్నాడు తెలుసా? నువ్వు బాప్తీసం తీసుకోవడానికి ఆయన పనిచేస్తున్నాడంట, నువ్వు మారు మనసు పొందడానికి ఆయన పనిచేస్తున్నాడంట, నువ్వు రక్షించబడటానికి ఆయన పని చేస్తున్నాడంట, నువ్వు విశ్వాసిగా మార్చబడటానికి ఆయన పని ఎంత ధన్యత తెలుసా? మనకు ధన్యత, కానీ దేవునికి ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసు ఈ పని. దేవుడు ఎంత ప్రయాసపడి పని చేస్తున్నాడో తెలుసా? చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయంలోనికి వెళితే దేవుడు ఎంత కష్టపడి పని చేస్తున్నాడో మనం చూడాలి ఈరోజు. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. 95వ కీర్తన 10వ వచనము. 40 ఏండ్ల కాలము ఆ తరం వారి వల్ల నేను విసిగిపోయానంట. ఎవరు విసిగిపోయారు తెలుసా? దేవుడు ఎవరి వల్ల? ఇశ్రాయేలులను రక్షణలోనికి తీసుకోవడానికి, ఇశ్రాయేలులను మార్చడానికి, ఇశ్రాయేలును బాగుపరచడానికి 40 సంవత్సరాలు పనిచేసి విసిగిపోయాడు దేవుడు. ఈ రోజుకు విసిగిపోవట్లేదా? నీకు ఎన్నెన్ని అవకాశాలు ఇస్తున్నాడు తెలుసా నీ మార్పు కోసం? ఎన్నెన్ని అవకాశాలు ఇస్తున్నాడు తెలుసా నీ జీవిత మార్పు కోసం? నువ్వు తాగటం మానేస్తే నీ కుటుంబానికి మేలు ఎక్కువ, దేవునికి మేలు ఎక్కువ. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబానికి మేలు ఎక్కువ, దేవునికి మేలు ఎక్కువ. దేవుడు నీ ఎడలో కోరుకుంటున్న ప్రతి మంచి వెనుక నీకే తప్ప దేవునికి వచ్చే మేలు చాలా తక్కువ. గట్టిగా మాట్లాడితే దేవునికి వచ్చేది ₹10 లాభం కూడా మన వల్ల ఉండదు. కానీ దేవుడు విసిగిపోతా ఉన్నాడు. అయినప్పటికీ సహనంతో పనిచేస్తే ఆయన అంటున్నాడు, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలిసి కొనలేదని అనుకుంటుని. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసా? హృదయమున తప్పిపోయారు. ఎవరు తెలుసా? ప్రజలు. ఇప్పుడు దేవుడు వచ్చి హృదయ మార్పిడి చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి మనస్సును మారుస్తున్నాడు. దేవుడు వచ్చి నీ కులాన్ని మార్చటం లేదు, దేవుడు వచ్చి నీ మతాన్ని మార్చటం లేదు, దేవుడు వచ్చి నీ ప్రాంతాన్ని మార్చటం లేదు, దేవుడు వచ్చి నీ సంస్కృతిని మార్చటం లేదు, దేవుడు వచ్చి నీ కట్టు భాష వేషలు మార్చటం లేదు. దేవుడు ఏం మార్చట్లేదు. నీ పేరు మార్చడు, లేకపోతే నీ ఊరు మార్చడు. దేవుడు ఏం మారుస్తాడంటే నీ మనస్సు మారుస్తాడు. ఎందుకు తెలుసు? నీ మనస్సు మార్చితే నువ్వు మంచిగా బ్రతుకుతావు. నువ్వు మనస్సు మార్చితే నువ్వు నీతిగా బ్రతుకుతావు. నువ్వు మనస్సు మార్చితే నువ్వు హుందాగా న్యాయంగా బ్రతకగలుగుతావు. అందుకే ఆయన పని చేస్తున్నాడు. నీవు మంచిగా బ్రతకడానికి దేవుడు పని చేస్తున్నాడు అంటే అది ఎంత గొప్ప ధన్యత మీరు ఆలోచించండి. రక్షణ నిమిత్తం ఎవరు పని చేస్తున్నారో తెలుసా? దేవుడు పని చేస్తున్నాడు. రక్షణ నిమిత్తం ఇంకెవరు పని చేస్తున్నారు చూద్దాం. రక్షణ నిమిత్తం క్రీస్తు పని చేస్తా ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్దాం మనమందరం కూడా. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలను మనం ఒకసారి చూద్దాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మన రక్షణ వెనకాల ఎవరు పనిచేస్తారో తెలుసా? క్రీస్తు పనిచేశాడు. మన రక్షణ ఎంత విలువైనదంటే, మన రక్షణ ఎంత ఖరీదైనదంటే అది ఒక ప్రాణాన్ని తీసుకుంది. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా. మీ ముఖంలో సంతోషం ఉందంటే, మీ ఇంట్లో ఆనందం ఉందంటే, ఈరోజు మీరు బాగా బతుకుతున్నారంటే ఒక ప్రాణం వెల అది. ప్రభువు భూమి మీదకి వచ్చి బ్రతికిన 33.5 సంవత్సరాలు ప్రత్యక్ష నరకం చూశాడు. మనుషుల ద్వారా సమస్యలు, కుటుంబం ద్వారా సమస్యలు, సాతాను ద్వారా సమస్యలు, శాస్త్రుల ద్వారా సమస్యలు, ప్రజల ద్వారా సమస్యలు, ఇన్ని సమస్యలన్నిటిని తట్టుకొని చివరికి ఏం చేశాడు తెలుసా? ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఎందుకు తెలుసా? నిన్ను రక్షించటానికి ఆయన తన ప్రాణాన్ని వెలగా ఇచ్చేశాడు. పెట్టగలవా దేవుని ప్రాణానికి ఖరీదు? కట్టగలవా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగానికి వెలను చెల్లించగలవా? ఈరోజు మనము ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన వాక్కులను వినడానికి, ఆయన కొరకు బ్రతకడానికి, దేవుని అందరి సంతోష సమాధానాలతో ఉండడానికి, దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి, జలప్రలయం నుంచి తప్పించుకోవడానికి, నాశనం నుంచి తప్పించుకోవడానికి, నరకం నుంచి తప్పించుకోవడానికి ఒక ఆయన భూమి మీదకు వచ్చి ఏం చేశాడు తెలుసా? తన ప్రాణాన్నే పెట్టేశాడు. పరలోకంలో ఉన్న దేవుడేమో విసిగిపోయినా సరే,
మనం ఎన్ని రకాలుగా ఆయన బాధ పెట్టినా సరే, ఎన్ని మాటలు అంటున్నా సరే ఆయన పని చేస్తున్నాడు. పరలోకం నుంచి ప్రభువు కిందకు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి పని చేస్తున్నాడు. ఏమయ్యా, ఎందుకయ్యా ప్రభు అని ప్రాణం పెట్టేవంటే, నా బిడ్డలను నేను రక్షించుకోవడానికి, వారిని నేను విశ్వాసంలోనికి తీసుకొని రావటానికి, వారి కుటుంబాలను నేను మార్చడానికి, వారి వ్యసనాలను నేను విడిచిపెట్టింపజేయడానికి నేను ఎందుకు వచ్చానంటే వారిని నేను రక్షించాలి అని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మనల్ని ఉగ్రత నుంచి రక్షించడానికి మన శత్రుత్వాన్ని ఆయన ఏం చేశాడు? సమాధానంలోనికి తీసుకొని వచ్చాడు. మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన విధానాలను చూస్తే దేవుడు మనల్ని ఎంత కఠినంగా శిక్షించాలి అని అంటే, మీ మనస్సు అంటే మీకు తెలుసు, నా మనస్సు అంటే నీకు తెలుసు. నా యొక్క తలంపులను బట్టి దేవుడు నన్ను ఉగ్రతలోనికి తీసుకొస్తే అరక్షణం కూడా ప్రభు ముందు నేను నిలబడలేను. అది మన దుర్మార్గపు స్థితి. ఎవరు సమాధాన పరిచారు తెలుసా? ప్రభు వచ్చి సమాధానపరిచ మధ్యలో నిలబడిపోయాడు. అయ్యో, ఇదిగో దేవునికి మనకు మధ్య ఆయన నిలబడిపోయి, ప్రభువు నిలబడిపోయి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇదిగో నా ప్రాణాన్ని వెలగా పెడుతున్నాను, నా ప్రాణాన్ని ఖరీదుగా పెడుతున్నాను, ఇతన్ని క్షమించమని చెప్పి ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రాణాన్ని వెలగా ఇచ్చేశాడు. మన రక్షణ వెనక ఎవరు పని చేస్తున్నారంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు పని చేస్తున్నారు. ఇంకెవరు పని చేస్తున్నారని వాక్యం చెప్తుందంటే, మన రక్షణ వెనుక, రక్షణ నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తా ఉన్నాడు. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చేస్తున్న పని ఏంటో తెలుసా? నీకు తెలిసినటువంటి సగంలో నుంచి సంపూర్తిగా ప్రభువును అర్థం చేసుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని నీకు అర్థం చేయింపజేస్తూ ఉన్నాడు, వాక్య పరిచర్య జరిగింపజేస్తున్నాడు, వాక్యము ద్వారా విన్న నీలో ప్రతిస్పందనలు తీసుకొస్తున్నాడు. నీ మార్పు కొరకు నీలో ఉండి నీతో మాట్లాడి నిన్ను సర్వసత్యంలోనికి ఎవరు నడిపిస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ గురించినటువంటి అనేకమైన వక్ర బోధనలు, పరిశుద్ధాత్మ గురించినటువంటి అనేకమైన విభిన్న బోధనలు వచ్చి అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేస్తున్నాడో ఆ పని చేయకుండా మిగతా పనులన్నీ చేస్తున్న సమాజాన్ని మనం చూస్తున్నాం. వాక్యాన్ని అర్థం చేయింపజేసి మనలోన పాపాన్ని ఒప్పింపజేసి ఆ యొక్క పని నుంచి పరిశుద్ధాత్మని పక్కన పెట్టి అనేకమైనటువంటి కార్యాలు, అవి కేవలం శారీరకమైనటువంటి సౌలభ్యాల కొరకు, శారీరకమైనటువంటి ఆశీర్వాదాల కొరగా ఈరోజు పరిశుద్ధాత్మను వినియోగించుకుంటున్నటువంటి తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పన్నెండు తెలుసా? నీ హృదయంలో నుండి రక్షణలోనికి నిన్ను ఎదిగింపజేస్తున్నాడు. నీ హృదయంలో నుండి సర్వసత్యంలోనికి నిన్ను తీసుకొని వెళుతున్నాడు. ఏ పరిశుద్ధాత్ముడు దేవుడు ఒకవేళ లేకపోతే, నేను వాక్యం ద్వారా చెప్తా ఉన్నాను, నీకు వాక్యం చెప్పిన నీకు అర్థము అవ్వదు. ఆయన స్వరాన్ని నువ్వు వినలేకపోతే, ఆయన నీతో మాట్లాడలేకపోతే, ఆయన వాక్కులు నువ్వు అర్థం చేసుకోలేకపోతే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే నువ్వేం చేయగలుగుతావు? సరిగ్గా ప్రార్థన కూడా చేయగలుగుతావు. నీ రక్షణ వెనక ఎవరు పని చేస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తా ఉన్నాడు. ఇంకా ఎవరు నా రక్షణ వెనక ఎవరు పనిచేస్తున్నారని వారు వాక్యాన్ని చూస్తుంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. మన అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అననీయతో మాట్లాడుతున్నాడు దేవుడు. అననీయ, సౌలు అనే వ్యక్తిని నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. అతన్ని నేను ఎందుకు ఎన్నుకున్నానంటే నా నామాన్ని భరించడానికి అతన్ని నేను ఎన్నుకున్నాను, నా పేరును మోయటానికి. ఇంకా రాబడిన మాట మనం చూస్తే, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదును. జాగ్రత్త చూడండి, నోవాహు ఓడ దగ్గర నోవాహు పనిచేశాడు, దేవుడు కూడా పనిచేశాడు. తర్షీసు ఓడ దగ్గర యోనా పనిచేశాడు, దేవుడు కూడా పనిచేశాడు. అద్రముత్తియ ఓడ దగ్గర పౌలు గారు పనిచేస్తున్నారు, దేవుడు కూడా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, సంఘం అనే ఓడ దగ్గర దేవుడు పనిచేస్తున్నాడు, దేవుని సేవకుడు కూడా పనిచేస్తున్నాడు.
సంఘం అనే ఓడ దగ్గర దేవుడు పనిచేస్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పనిచేస్తూ ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఈ ముగ్గురిది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక ఎత్తును ముందున పెట్టి నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు తెలుసా? దేవుని సేవకుడు. దేవుని సేవకుడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎన్నుకొని తన ముందర పెట్టుకున్నాడు. ఇదిగో ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇతన్ని నేను నిలబెట్టుకున్నాను, నా యొక్క ప్రత్యక్ష సాక్షిగా నా తరపున నిలబడాల్సిన వ్యక్తిగా ఇతన్ని నిలబెట్టుకున్నాను. అయితే ఇతను నిలబడిన తర్వాత తండ్రి అయిన దేవునిగా నేనెన్ని శ్రమలు పడుతున్నానో, ప్రభు అయిన యేసుక్రీస్తుగా నేనెన్ని శ్రమలు పడుతున్నానో, పరిశుద్ధాత్మ దేవుడిగా నేనెన్ని శ్రమలు పడుతున్నానో అన్ని శ్రమలు ఇప్పుడు ఎవరు భరించాలి తెలుసా? దేవుని సేవకుడు భరించాలి. పౌలు గురించి రాయబడిన మాట, ఇతను నా నామం కొరకు ఎన్ని శ్రమలు చెప్పగలమా? ఎన్ని శ్రమలు? ఒక సేవకుడి జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నాయో మీకు తెలుసా? ఈరోజు ఈ సేవ నిమిత్తము, ఈ రక్షణ సువార్తను అందించే నిమిత్తము దేవుని సేవకుల కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. మీరు అనుకుంటారు సేవకులు అంటే వారికేం పోయింది, పరిచర్య అందరూ చేసేస్తూ ఉంటారు, సహకరించేస్తూ ఉంటారు, కానుకలు ఇచ్చేస్తూ ఉంటారు, వారి జీవితాలకు ఏమైపోయింది, వాళ్ళు చక్కగా బతుకుతుంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆదివారం ఒక ప్రసంగం చెప్తారు, మిగతా రోజులు ఖాళీగా కూర్చొని ఉంటారు. మీకు ఏమి తెలుసు విశ్వాసులకు? అసలు విశ్వాసులుగా మీరు ఎప్పుడైనా ఒక సేవకుడు ఎటువంటి శ్రమల గుండా వెళుతున్నాడో, అసలు ఒక సేవకుడు ఎందుకు పనిచేస్తున్నాడో తెలుసా? ఒక సేవకుడును దేవుడు నిలబెట్టుకొని మీ ముందర పెట్టాడు అని అంటే సంఘం అనే ఓడలో అతన్ని పరిచారకుడిగా నియమించాడు. ఈ సంఘం అనే ఓడలోనికి మీరందరూ వస్తే మీ కొరకు పని చేయాల్సినటువంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఒక సేవకుడికి ఇచ్చాడు. ఒక సేవకుడు ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాడంటే నాకు తెలిసిన కొన్ని సందర్భాలు చెప్తాను. యవన కాలంలో దేవుని సేవ కొరకు ఒక వ్యక్తి అర్పించుకున్నాడు. నేను దేవుని సేవ చేయాలనుకున్నాడు. అతనికి ఆరోగ్యం బాగోలేదు, కానీ నేను దేవుని సేవ చేయాలి. అతని ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, కానీ నేను దేవుని సేవ చేయాలి. అతని కుటుంబ పరిస్థితులు బాగోలేదు, అయినా నేను దేవుని సేవ చేయాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తి దేవుని సేవను చేయడానికి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు అయినా సరే దేవుని సేవను చేస్తూ ముందు కొనసాగుతూనే ఉన్నాడు. ఒక సేవకుడు మాట్లాడుతూ, అన్నా నా పరిస్థితి ఏంటో తెలుసా, నా కుటుంబ పోషణ ఎలా నడుస్తుందో తెలుసా అంటే, ఎలా నడుస్తుందన్న అంటే, నాకు వివాహం అయింది, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇది ఒక పాప కూడా ఉంది, దేవుడు మరొక గర్భఫలాన్ని కూడా ఇచ్చాడు, నాకు సంపాదన లేదు, నా భార్యకు సంపాదన లేదు, మేము ఎలా బతుకుతున్నాం తెలుసా? ఇదిగో మా తండ్రి గారికి నెలకు గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ 4,000 రూపాయలతో నేను, నా భార్య, నా పాప గర్భఫలము, నా తండ్రి, మేమందరం కూడా బతుకుతున్నాం. ఎవరయ్యా నువ్వు అంటే, నేను ఒక దేవుని సేవకుడిని. మీరు ఎవరైనా బతకగలుగుతారా? ఒక 4,000 రూపాయలతో సేవకుడిగా చలామణి అవ్వగలమా? ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎందుకయ్యా మీకు ఇంత కష్టం అని వారిని అడిగితే, మాకు సేవ చేయటం దేవుడిచ్చిన పిలుపు. ఈ సంఘం అనే ఓడలోనికి అనేక మందిని మేము ఎక్కించాలి, ఈ సంఘం అనే ఓడలోనికి అనేక మందిని ఆహ్వానించాలి. ఇదిగో ఉగ్రత నుంచి వీరందరినీ కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా? పైన పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నారు. వారితో పాటుగా మేము ఇదిగో పాత్రలుగా, సాధనములుగా మేము వాడబడి ఇదిగో రక్షణ అనేటువంటి అనేక మందికి ఇస్తే ఈ సంఘం అనే ఓడలోనికి అందరూ వస్తే రక్షించబడతారు. దాని కొరకు వారి యొక్క శ్రమలు చెప్పదగినవి కావు. మనం అర్థం చేసుకోలేమేమో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ వెనుకున్నటువంటి వెల మనం అర్థం చేసుకోలేమో, దేవుని యొక్క సేవకుడు మన కొరకు పడుతున్న శ్రమ మనం అర్థం చేసుకోలేము. కానీ ఈ రాత్రి దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరో మీకు సువార్త అందించారు, సువార్త అందించిన వ్యక్తి నోటితో మాట్లాడిన మాట ఒకవేళ మీరు వినటానికి కానీ, ఆ వ్యక్తితో మాట్లాడడానికి కానీ అంతా బాగానే ఉండుంటుందేమో, కానీ ఆ సువార్త మాట చెప్పడానికి వెనుక ఆ సువార్త సేవకుని యొక్క కుటుంబం ఎన్ని రకాలుగా మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని రకాలుగా కృంగిపోవాలో, ఎన్ని రకాలుగా కృషించిపోవాలో అంత కృషించిపోతున్నా ఇదిగో ముఖంలో బాధను చూపించకుండా రక్షణ సువార్తను మీకు అందిస్తే దాని విలువను మీకు తెలుసుకోగలుగుతున్నారా? మీరు దాని విలువను మీరు అర్థం చేసుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా ఈ మందిరము మాది, ఈ మందిరంలో దేవుని సేవకుడు పనిచేస్తూ ఉన్నాడు, ఈ మందిరంలో దేవుడు మమ్మల్ని ఆకర్షించాడు, ఈ మందిరంలో దేవుడు మమ్మల్ని పంపించాడు, ఈ మందిరం మాదైన భావనతో ఎప్పుడైనా ఉన్నారా?
ఈరోజు చాలామంది సంఘ విశ్వాసులు చాలా మందిరాలలో ఎలా ఉంటుందో తెలుసా, సినిమా హాల్కి టికెట్ తీసుకొని మనం వెళ్ళి మనం వచ్చేస్తాం. అంతేగాని ఆ సినిమా థియేటర్ ఎలా ఉందో, దాని పరిస్థితులు ఏంటో, దాన్ని ఎలా నడిపిస్తున్నారో, దానికి ఏం అవసరమో, దానికి ఏమైనా చెయ్యాలి, ఎవడైనా పట్టించుకుంటున్నారా? సినిమా థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళి వచ్చేవాడిలాగా మందిరాలకు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో వీరు ఉన్నారు అని అంటే, మందిరంలోనికి వచ్చిన తర్వాత ఈ మందిరము దేవుని మందిరము, ఇది దేవుని యొక్క సంఘము, ఇక్కడ దేవుడు నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడు అని అంటే, ఇదిగో రక్షణ నాకు ఇచ్చి ఉగ్రత నుంచి తప్పించడానికి పంపించాడు. దీని వెనకాల ప్రభు త్యాగం ఉంది, దీని వెనకాల దేవుని యొక్క కష్టం ఉంది, దీని వెనక పరిశుద్ధాత్మ దేవుని కష్టం ఉంది, దీని వెనకాల సేవకుని కష్టం ఉంది అని చెప్పి అర్థం చేసుకోకుండా సేవకులను చులకన చేసి మాట్లాడేవారు, సేవకులను హేళన చేసి మాట్లాడేవారు, సేవకులను నిందించి మాట్లాడేవారు, సేవకునికి కనీస గౌరవం కూడా ఇవ్వనటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. మీకు తెలుసుగా, మీ సేవకులు 3 కుమారులు, మొదటి కుమారుడు ఎక్కడ చదువుకున్నాడు? ఇప్పుడు తమ్ముడు ట్రిపుల్ కాలేజీలో చదివాడు. ట్రిపుల్ కాలేజీలో చదవటం అంటేనే చాలా గొప్ప విషయం. కానీ మమ్మల్ని అడుగు దాటి విదేశాలకు వెళ్ళి అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేసి తిరిగి వచ్చి వీధుల వెంబడి సువార్త ప్రకటిస్తుంటే గుండె తరుక్కుపోద్ది ఒక్కొక్కసారి. చదివిన చదువులేంటి, సంపాదించగలిగిన అర్హతలేంటి, సంపాదిస్తూ వచ్చే ధనం ఏంటి? ఆ ధనము సంపాదిస్తే అసలు ఈ ప్రాంతాల్లోనికి కనీసం అడుగు కూడా పెట్టకుండా ఉండేంత గొప్ప ధన్యతలు బతకొచ్చు. వాళ్ళకి తెలుసు సంఘం యొక్క విలువ, వారికి తెలుసు, వాళ్ళకి తెలుసు రక్షణ యొక్క విలువ తెలుసు. ఒక వ్యక్తి రక్షించబడితే, అతని జీవితం కట్టబడితే దాన్ని చూపించలేం మేము. ఒక మాట చెప్పనా, తాపి పనివాడు చెప్పుకుంటాడండి, ఏమని తెలుసా, ఇది ఆ ఇల్లు నేను కట్టాను, ఈ ఇల్లు నేను కట్టాను, ఈ ఇల్లు నేను. ఒక సేవకుడు చెప్పగలము మేము చూపించే పని ఏమీ చేయలేం. మమ్మల్ని చూస్తే అందరూ ఏమనుకుంటారు తెలుసా, మాటలు చెప్పి వెళ్ళిపోదు. మేము మాటలు చెప్తేనే మీ కుటుంబాలు కట్టబడతాయి, అది మీకు తెలుస్తావదు. ఈ మాటలు చెప్పిన బట్టి నీ జీవితం మార్చబడితే అది తెలుస్తావదు నీకు. ఒక తాపి మేస్త్రిని చూస్తే అర్థం అవుతుంది నీకు, అనేక గృహాలు కట్టుకున్నాడని. ఒక సేవకుడు విలువ నీకు తెలుసా? అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటా, జోయల్ తమ్ముడుకున్న తెలివితేటలకి. వ్యాపారం చేసుకుంటే బోలెడంత డబ్బు కనీసం పానీపూరి షాప్ పెట్టాడు అనుకోండి తమ్ముడు, పానీపూరి షాప్, ఆడుకున్న పరిస్థితికి అందరు ఆడు చుట్టే ఉంటారు. కనీసం లీస్ట్లో ఏమవసరం మందిరాన్ని ఇక్కడ స్థాపించడానికి, ఏమవసరం కట్టబడిన మందిరాన్ని కొనసాగించడానికి, ఏమవసరం వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడానికి. వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి సువార్త పరిచయం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాల్లో, డబ్బులు ఎక్కువైపోయి సేవలు చేస్తూ ఉన్నారా? అప్పులు పాలైపోయి కూడా దేవుని సేవ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలుసు. ఒక వీడియో తమ్ముడు మాట్లాడింది నేను విన్నాను. ఇదిగో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని పని నిమిత్తం నేను ఎప్పుడు వెనుకడుగు వేరన్నాడు. ఆ వీడియో నాకు పంపించి తమ్ముడు మనసును పెట్టుకున్నాను. ఆ వీడియో ఎందుకో తెలుసా, అలాంటి ఈ తరములు అలాంటి సేవ చేసే మనసు కలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. మీరు ఇస్తే తండోపతండాలకు బ్యాగులు వేసుకొని పరిగెట్టిపోయి సేవకులు ఉన్నారు. కళ్ళబోలే మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేసే సేవకులు ఉన్నారు. మీకు విలువ అర్థం కాదు. ఏ యవనస్తుడైనా నిజాయితీగా నికార్సగా పనిచేస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఏది ఆశించి రాడు. ఎందుకో తెలుసా, సేవ కంటే అనేకమైన అవకాశాలు ఉన్నాయి డబ్బు సంపాదించుకోవడానికి. భూలోకంలో మెండుగా సంపాదించుకోవచ్చు, మంచి పేరు వస్తుంది. కానీ అన్నిటిని విడిచిపెట్టి ఎందుకు వచ్చారో తెలుసా? మీకు తెలియాలి, విలువ మీకు తెలియాలి. ప్రత్యక్షంగా చూసే సేవకుడు ఎన్ని 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 కష్టాలు పడుతున్నాడు మీకు తెలిస్తే, సువార్త యొక్క విలువ మీకు తెలుస్తుంది, రక్షణ యొక్క విలువ మీకు తెలుస్తుంది, సంఘం యొక్క విలువ మీకు తెలుస్తుంది. సంఘం యొక్క విలువ మీకు తెలిస్తే ఇక్కడ మీరు ఉండటానికి ఎప్పుడైనా ఎల్లవేళలా ఆశపడతారు, ఎల్లవేళలా ఆనందపడతారు. సువార్త సేవ ఎంత కష్టం అంటే, ఈ రక్షణ సువార్తని ఇతరులకు అందించడం ఎంత కష్టం అంటే, నాకు వివాహమై దాదాపు 5-6 సంవత్సరాలైన ఇప్పటికీ పట్టుబడి నా భార్య ఒక చీర కొనివ్వలేదు తెలుసా నేను సేవలోనికి వచ్చిన తర్వాత. వచ్చే కానుకల కోసం రాలేదు సేవ. ఈరోజు కానుక కోసం నేను సేవ చేయలేదు, కానుక ఇస్తే రాసపడి నాకు ఇవ్వకపోయినా బాధ ఉండదు. కొన్ని సందర్భాలు అయితే కనీసం కానుక ఇవ్వకపోతే భోజనం పెడతారేమంటే భోజనం కూడా పెట్టకుండా పంపిస్తారు మమ్మల్ని. దేవునికి స్తోత్రం, దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరు ఇచ్చే అన్నం కోసమో మీరు ఇచ్చే కానుక కోసమే సేవకు రాలేదు. సేవలోనికి వచ్చిన తర్వాత మా కుటుంబాలు ఎంత నలిగిపోతున్నాయో. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని అబ్బాయి, 2 అక్కలు, వివాహం అయిపోయింది. మా పరిస్థితులు ఏంటో తమ్ముడు వాళ్ళకి తెలుసు.
మా ఇల్లులు ఎలా ఉంటాయో తమ్ముడు వాళ్ళకి తెలుసు, మా పరిసర ప్రాంతాలు సదుపాయాలు ఎలా ఉంటాయో తమ్ముడు వాళ్ళకి తెలుసు. మా అమ్మ నాన్నకి నేను సేవలోనికి వచ్చినప్పటి నుంచి దూరం అయిపోయాను. ఎందుకు తెలుసా? నేను సేవ చేసిన ప్రాంతాలు కానీ నా పరిస్థితులు కానీ అన్నీ ఇటువైపు ఉండిపోవటం వల్ల కనీసం నేను మా అమ్మ నాన్న దగ్గర కూడా ఉండలేని పరిస్థితి. ఈరోజు అనేక మంది మా తల్లిదండ్రులను చూసి, ఇదిగో వాడికి ఉద్యోగం వచ్చింది, వీడికి ఉద్యోగం వచ్చింది, వాడికి ఉద్యోగం, మీ అబ్బాయికి రాలేదా అంటే రాలేదు. మా అబ్బాయికి రాదా ఉద్యోగం? రాదేమో. కానీ మా అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సేవ చేస్తున్నాడు. బహుశా వినే వాళ్ళకు మీకు ఎలా ఉంటుంది అని అంటే, మీకు అంతా బాగుండటం ఉంటుంది, కానీ దేవుని సేవ నిమిత్తము కష్టపడే సేవకుల యొక్క పరిస్థితులు, మంచి పేరు ఉండి కూడా, మంచి చదువు ఉండి కూడా, మంచి స్థాయి ఉండి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉండిపోతామంటే కొన్నిసార్లు చేత కాని వారి సమాజంలో నిలబడతాం. అయినప్పటికీ మాకేం తెలుసా? రక్షణ విలువ తెలుసు, సంఘం యొక్క విలువ తెలుసు. ఈ రక్షణ సంఘం యొక్క విలువ తెలిసి మిమ్మల్ని రక్షించడానికి సువార్తను ప్రకటిస్తాం. మిమ్మల్ని సువార్త ప్రకటించేది ఎందుకో తెలుసా? వాక్యం అందించేది ఎందుకో తెలుసా? మిమ్మల్ని రక్షణ భాగ్యులను తీసుకురావాలి. ఎందుకనంటే ఈ రక్షణలోనికి, సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని కొరకు బ్రతికితే నువ్వు నిత్యలోకాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. రక్షణ కొరకు దేవుడు పనిచేస్తూ ఉన్నాడు, రక్షణ కొరకు క్రీస్తు పనిచేస్తూ ఉన్నాడు, రక్షణ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, రక్షణ కొరకు సేవకుడు పనిచేస్తున్నాడు. ఇంకా ఎవరు పనిచేశారు చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 34వ వచనము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఓ క్రైస్తవ జనాంగమా, ఈరోజు నీ చెవిన వాక్యం వినబడుతుందంటే, నీ నోటిలో స్తుతిగీతం వస్తుందంటే, నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే, దేవుని ప్రార్థించే ప్రతిఫలాలు పొందుకుంటున్నావంటే నీవు ఎవరికి కృతజ్ఞులై ఉండాలి తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మొదటి శతాబ్దపు విశ్వాసులకు కృతజ్ఞతలు చూపించాలి. మనలాంటి స్వార్థపరులు కాదు వాళ్ళు, మనలాంటి ఆలోచనలు కలిగిన వారు కాదు. ఈ రక్షణ సువార్త ప్రపంచానికి అందాలని చెప్పి ఆస్తులు అమ్ముకున్నారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు. ఆ డబ్బంతా తెచ్చి అపోస్తలుల సేవకుల పాదాల దగ్గర, అయ్యా మీరు సువార్త ప్రకటించండి, ఈ సువార్త మా దగ్గర ఆగిపోకూడదు, ఈ రక్షణ భాగ్యం మా దగ్గర ఉండిపోకూడదు, ఈ ఓడ, సంఘం అనే ఓడ అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరు ఎక్కాలని అమ్మేసుకున్నారండి ఆస్తులు. పిచ్చోళ్ళు అనుకుంటున్నారా వారు? తెలివి తక్కువలు అనుకుంటున్నారా వారు? దేవుని కొరకు మనం ఏమి చేయగలమనండి? దేవుని కొరకు మన వల్ల ఏం చేయగలం? ఆస్తులు అమ్ముకున్నారు. తర్వాత మిషనరీలు వచ్చారు, ఇతర దేశాల నుంచి మన ప్రాంతాలకు వచ్చి వారు పడిన బాధ అంతా ఇంత కాదు. కానీ ఊరిలోనికి వచ్చారు, కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి వచ్చారు. ఇక్కడ ఆహారపు అలవాట్లు వారికి లేదు, ఇక్కడ వేషభాష వారికి తెలీదు, ఇక్కడ పరిస్థితులు వారికి తెలీదు. వాటన్నిటిని అర్థం చేసుకొని మిషనరీసు ఈ ప్రాంతాలకు ఏమందించారో తెలుసా? సువార్తను అందించారు. మిషనరీసు సువార్తను అందిస్తే ఈరోజు మాదిరిగా ఇంత లైటింగ్ సెటప్తో, ఇంత సౌండ్ సిస్టంతో, ఇంత చక్కగా ఫ్యాన్లు కాకపోతే ఏసీలు, అది కాకపోతే మధ్య మధ్యలో కూల్ డ్రింకులు, ఇంకా కాకపోతే టీలు, బిస్కెట్లు, తోటకూర అన్నీ కుక్కితే కానీ నీకు వాక్యం ఎక్కదు. భోజనాలు పెట్టకుండా సభలు పెడితే దిక్కుమాలు తిండిపోతులు మన క్రైస్తవులు రారంట. ఇదొక దరిద్రం అయితే ఆ భోజనంలో నాన్ వెజ్ ఉండాలంట. నిన్ను కోసొండేస్తే గొడవ వదిలిపోద్ది అందరికీ. భోజనం కోసం వస్తున్నావు సభలకు? నువ్వు ప్రాణాలు వదిలేశారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు. కక్కుర్తి పడుతున్నావా? మిషనరీలు గ్రామాలను వదిలేసి వచ్చారు. ఈరోజు క్రైస్తవ చరిత్రలో సేవకుల కుటుంబాలు, వారి భార్యలు, వారి పిల్లలు అడుక్కొస్తున్నారు సువార్త అందించడానికి. మీకు తెలుసా మాట? నువ్వు నమ్మడానికి, నువ్వు ప్రార్థించడానికి, నువ్వు స్తుతించడానికి, నువ్వు దేవుడిని ఆరాధించడానికి, ఈరోజు నీ కుటుంబం బాగుండడానికి దేవుని సేవకులను దేవుడు నలిపేశాడు. అపోస్తల కార్యాలు మీరు చదవండి, ఒక్కడు కూడా ప్రశాంతంగా బ్రతికిన చరిత్ర ఉండదండి. ఎందుకు తెలుసా? ఈరోజు మనకు సువార్త అందడానికి. ఈరోజు నాకు సువార్త, నేను పుట్టిన తర్వాత నేను పాపిగా చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానని అనేక మంది ప్రాణత్యాగాలు, అనేక మంది మానత్యాగాలు, అనేక మంది ఆస్తుల త్యాగాలు అన్నీ చేస్తే రక్షణ నా దగ్గరకు వచ్చింది. పత్రిక పట్టుకొని వస్తే రాలేదు, వాక్యం చెప్పేస్తే రాలేదు. దాని వెనకాల బోలెడంత చరిత్ర ఉంది.
వీధుల మీద తిరుగుతూ ఉంటే, లేదా ఇలాంటి మహాసభలు ఖర్చుతో పెడతా ఉంటే అందరికి అనిపిస్తుందేమో వీరికి ఎక్కువైపోయి చేస్తూ ఉన్నారని. ఎక్కువై కాదమ్మా, ఎక్కువై కాదు. వదిలేస్తే నువ్వు నరకంలో ఏడుస్తావని చేస్తుంది ఈ ప్రయాస. వదిలేస్తే నరకంలో నువ్వు ఏడుస్తావని, నువ్వు బాధపడతావని, నీ కుటుంబం నాశనం పోయిపోయిందని దేవుని సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, పరలోకపు తండ్రి వీరందరూ పనిచేస్తే కానీ ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోలేదు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే నీ వెనకాల ఎంతమంది పనిచేశారు తెలుసా? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే వీరందరూ కూడా దైవ ప్రణాళికలో భాగంగా అందరూ ఎవరి పని వారు చేశారు. తండ్రి అయిన దేవుడు చేయాల్సిన పని ఆయన చేశాడు. పరిశుద్ధుడైన యేసు చేయాల్సిన పని ఆయన చేశారు. పరిశుద్ధాత్ముడు చేయాల్సిన పని ఆయన చేశాడు. సేవకులు చేయాల్సిన పని సేవకులు చేశారు. విశ్వాసులు చేయాల్సిన పని విశ్వాసులు చేశారు. వీరందరూ చేస్తేనే ఈరోజు మనం వచ్చాం. అయితే ఎంత దరిద్రం అంటే, ఇంత చేసిన తర్వాత భక్తిగా బ్రతకకుండా మనం వేసే నాటకాలు అంత ఇంత కాదు. ఇంత చేస్తే నీతి నిజాయితీతో బతకకుండా మనం చూపించేటువంటి నాటకాలు అంత ఇంత కాదు. మన గురించి పేతురు భక్తుడు చెప్పాడని అచ్చం ఆ బతుకు మనది. ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము దేనితో పోల్చాడో ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి కంటే మరీ చెడ్డదగును. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. చాలామందికి ఈ నీతి మార్గం ఎలా తెలిసిందంటే అనుభవపూర్వకంగా తెలిసింది. ఎలా తెలిసింది తెలుసా? మీ సేవకుడిని చూడండి, మీకు అర్థమవుద్ది. మీ పరిశుద్ధాత్మ దేవుడిని చూడండి, మీకు అర్థమవుద్ది. విశ్వాసులను చూడండి, మీకు అర్థమవుద్ది. ప్రభువును చూడండి, మీకు అర్థమవుద్ది. తండ్రిని చూడండి, మీకు అర్థమవుద్ది. వీళ్ళందరినీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది తెలుసా? ఇది నీతి మార్గము, ఇక్కడ దేవుడు పరిశుద్ధమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఇంతమంది ఇన్ని శ్రమలు పడి రక్షణ భాగ్యాన్ని మనకు అందిస్తే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా మనం చేసే పనులను ఎలా ఉన్నాయంటే తెలుసా? కుక్కతో పోల్చాడు ఆయన పేతురు భక్తుడు. నువ్వు కుక్క అన్నాడు. ఎలా తెలుసా? కుక్క అంట తన వాంతికి తిరిగినట్టు, పందంట కడగబడిన తర్వాత మరలా బురదలో దొరుకుతా చూడు. అలాంటి సామెత క్రైస్తవ జనాంగమా మీకు సంభవించింది. మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? కుక్కలు వలె కక్కింది మరలా లోకంలోనికి కావాలని వెళ్తాం మనం. మరలా నీకు కులం కావాలి, మరలా నీకు మతం కావాలి, మరలా నీకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, వ్యాపారాలు కావాలి, అక్రమాలు కావాలి, అక్రమ సంబంధాలు కావాలి. సిగ్గుందా అసలు? నీకు వాక్యము దేవుడు చెప్పి నీ బ్రతుకును మారిస్తే, నీ కుటుంబాన్ని మారిస్తే ఇంకా లోకం కావాలంటే ఏంటి? కుక్క కక్కింది మరలా ఎలాగైతే తినాలనుకుంటుందో అలా అనుకుంటుంది ఈరోజు క్రైస్తవ విశ్వాసులు. రక్షణ యొక్క విలను అర్థం చేసుకోవట్లేదు. అసలు ఈరోజు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులు రోషంగా బ్రతికితే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు నిజంగా వాక్యానుసారంగా బ్రతికితే ప్రపంచం నివ్వెరపోతే తెలుసా? ఉండటానికి అన్ని వందల మంది ఉన్నాము, ఉండటానికి వేల మంది ఉన్నాము, ఉండటానికి కొన్ని వందల మంది సేవకులు ఉన్నారు. ఏంటి సమస్య అంటే కుక్క వలె బతుకుతున్నాం. తిరిగి కక్కిందే కావాలి. పంది వలె మరలా బురదలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. కానీ రక్షించబడ్డాము. ఎంతమంది శ్రమ పడితేనే రక్షణ నాకు వచ్చింది. సంఘంలోనికి వచ్చాను. ఈ ఓడలో తిన్నగా ఉండాలని అనుకోకుండా ఓడ నుంచి బయటికి దూకడానికి ప్రయాణము. ఓడ నుంచి బయటికి దూకితే నష్టపోయేది నువ్వే. చాలామంది అనుకుంటారు, ఇదిగో దేవుని సేవకు లేదని చెప్పిన తర్వాత సేవకుడు మమ్మల్ని ఏదో అన్నాడని మందిరాలకు రావటం మానేస్తారు. ఎవడు నష్టపోతాడు? సేవకుడా నువ్వా? నువ్వు మందిరానికి రాకపోతే ఏమనుకుంటావు తెలుసా? నువ్వు ఇచ్చే 10 రూపాయలు రాదనుకుంటావేమో. నీ 10 రూపాయల కోసం కాదు ఇక్కడ మందిరాన్ని దేవుడు స్థాపించింది. నీ చిరిగిపోయిన 10 రూపాయలు కనీసం బయటికి వెళ్ళి మార్చడానికి కూడా పనికిరాదు. ఒక్కొక్కరు కానుకలు వేస్తూ ఉంటారు. ఎక్కడ చెల్లినన్ని తీసుకొచ్చి కానుక డబ్బులు వేస్తారు. ఎందుకు? పాస్టర్ గారికి ఇదో పని. చెల్లని నోట్లు తీసుకెళ్ళి ఒక చోట మార్చాలి, చెల్లిన నోట్లు ఇంకో చోట పెట్టాలి.
మందిరాన్ని దేవుడు పెట్టింది, సేవకుడిని దేవుడిని పెట్టింది నీవిచ్చే కానుకల కోసం కాదమ్మా. నీవిచ్చే కానుకల కోసం కాదు. ఆయన ఎందుకు పెట్టాడంటే నీ బ్రతుకును నిలబెట్టడానికి పెట్టాడు. ఓడలో ఉంటావా, తిన్నగా బతుకుతావు, దూకావో పోతావు, నీ కర్మ అది. ఆయన అవకాశం ఇచ్చాడు, అవకాశం ఉపయోగించుకొని మందిరంలోనికి వచ్చి సేవకుడు చెప్పినట్టు బతికితే బాగుపడతావు. లేదా పంది బురదలోనికి వెళ్ళినట్టు, కుక్క తన వాంతి తిరిగినట్టు తిరిగితే రక్షణ భాగ్యాన్ని కోల్పోతారు. జాగ్రత్త. ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు అయింది. ఈ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు ఎందుకు పెట్టాడు మీ ప్రాంతంలో మందిరం? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. దేవుడు మీ ప్రాంతానికి ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు మీ ప్రాంతాలకు వచ్చాడు. ఒకసారి మీరు చెప్పండి, ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 15 కిలోమీటర్లు. ప్రతి ఆదివారం మీరు తాడేపల్లి గూడెం దగ్గర మందిరానికి వెళ్ళాలంటే వెళ్తారా మీరు? అయ్యి బాబు 20 రూపాయలు ఖర్చు అయిపోద్ది ఒకవైపు ఆటో. ఏం చేస్తారు? వెళ్తారా? వెళ్ళలేరు. దేవుని మందిరాలు మన దగ్గరికి దేవుడు తీసుకొచ్చి, దేవుని సేవకులను మన ప్రాంతాలను తీసుకొచ్చి దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే నీకు ఇచ్చిన రక్షణ నిలబెట్టడానికి. అయితే మనందరం ఎటువంటి వారం అంటే ఇస్కరియోతు యూదా వంటి వారం. ప్రభువు వెన్నంటే ఉంటాము, ప్రభువు పక్కనే ఉంటాము. అవకాశం కోసం ఎదురు చూసి ప్రభువుని ఎక్కడ మోసం చేయాలో, సేవకుడిని ఎక్కడ దెబ్బ కొట్టాలో, సంఘాన్ని ఎక్కడ నాశనం చేయాలో ఎవరో బయటవారు కాదు, క్రైస్తవులే ప్రభువు దగ్గరే ఉండి ఇస్కరియోతు ఏం చేశాడు తెలుసా? ద్రోహము చేసి డబ్బు సంపాదించి పొలం కొన్నాడంటే. దిక్కుమాలిన ఆలోచన కాకపోతే కానీ ఇంకేమైనా కొనుండొచ్చుగా. పొలమే కొన్నాడు ఆయన. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తెలుసు. ఎవరికి తెలుసు? ఇస్కరియోతు యూదా. కానీ అది పెరిగేలోపు ఆయన పోయాడు. ప్రభువుని తాకట్టు పెట్టి పొలాలు సంపాదించాలనుకుంటున్నారు. ప్రభువును తాకట్టు పెట్టి అధికారాన్ని సంపాదించాలనుకుంటున్నారు. ప్రభువుని తాకట్టు పెట్టి అనేక విధాలుగా సదప్రయత్నం చేస్తుంది క్రైస్తవ జనాంగం. ఈరోజు ప్రభువుని ముందర నిలబడి చెబుతున్న మాట, వెన్నంటి నుండి మోసం చేసే వారితో దేవుడు చెప్తున్న మాట, ఒక వ్యక్తి క్రైస్తవులోనికి రక్షించబడ్డాడంటే వెనక కొన్ని వందల వేల మంది ప్రాణాలు ఉన్నాయి. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభు ప్రాణత్యాగం ఉంది. అటువంటి ప్రాణత్యాగాన్ని ఈరోజు ఎలా చూస్తున్నాం? తేలికగా చూస్తున్నాం. అటువంటి ప్రాణత్యాగాన్ని లెక్క చేయట్లేదు మనం. అందుకని అంటాడు పౌలు గారు మాట చెప్పాడు చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారి పత్రిక రాసే సమయానికి ఎక్కడ ఉన్నాడు తెలుసా? 2 చేతులలో చైన్స్ వేసి జైల్లో పడేశారు. ఎవరిని? పౌలు గారిని. 2 చేతులకు సంకెళ్ళు బంధించి, 2 కాళ్ళకు సంకెళ్ళు బంధించి సువార్త ప్రకటించినందుకు పేతురుని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే అక్కడి నుంచి పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘమా, నేను ఎందుకు జైల్లో ఉన్నానో తెలుసా? నాకెందుకు కష్టాలు వచ్చాయి తెలుసా? దీనికి కారణం సువార్త ప్రబలమవటానికి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సేవకులు ఎందుకు మీ ముందర నిలబెడతారు? ఎందుకు వ్యాపారాలు మూసేసుకున్నట్టుగా సంఘాలు మూసేయరు సేవకులు? ఏమంటే వ్యాపారాలు లాభం లేదు ఉంచుతారా? అది వ్యాపారం, ఇది సేవ. వచ్చినా రాకపోయినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇది ఇక్కడ సువార్త ప్రకటించబడాలి అని అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటో తెలుసా? ఎన్ని కష్టాలైనా పడాలి. కానీ మనం ఎటువంటి వారం అంటే గలతీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ సంఘం ఎటువంటిదో చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. 3వ వచనం, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగాని ఇన్ని కష్టములు అనుభవించుతారా? అది నిజముగా వ్యర్థమగునా? ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. 20 సంవత్సరాల చరిత్ర ఉన్న స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులతో దేవుని మాట మాట్లాడుతుంది. మీరు ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించారు తెలుసా? ఆత్మానుసారంగా ప్రారంభించారు. అది శరీరానుసారంగా ఏమాత్రం కూడా వెళ్ళకూడదు. సంఘం అనేది దేవుడు ఎస్టాబ్లిష్ చేసింది, ఓడను దేవుడు కట్టింది ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల కోసం. మీ దగ్గర నుంచి ఆయన సంపాదించడానికో, ఆయన సంపాదించి మీ మీద ఖర్చు పెట్టడానికో అది కాదు. ఆత్మ సంబంధమైన కార్యం. ఆత్మ సంబంధమైన కార్యం ఏంటో తెలుసా? నువ్వు చేసిన తప్పులకు ఇదిగో నువ్వు శిక్షను పొందుకోవాల్సిన పరిస్థితిలో ఉండగా ప్రభువు నీకు ఇచ్చిన క్షమాపణని మీ ముందర తీసుకొచ్చి ప్రభువుని ఆరాధించి, ప్రభువుని స్తుతించి, ప్రభువు కొరకు బతికితే, ప్రభువు పరిచర్య చేస్తే ఒక రోజు నువ్వు నేను ఏది స్వతంత్రించుకుంటాం?
నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. సంఘం అనే ఓడలో నువ్వు ఎక్కిన తర్వాత నిన్ను తీసుకువెళ్ళేది ఎక్కడ తెలుసా? నిత్య రాజ్యంలోనికి. అంత విలువైనది రక్షణ సువార్త. అటువంటి రక్షణ సువార్త నీ దగ్గరికి వచ్చింది. రక్షణ సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా నువ్వు నామకార్థ క్రైస్తవుడిగా ఒకవేళ బ్రతుకుతుంటే, ఇంకా నువ్వు నీతి లేని వ్యక్తిగా బతుకుతుంటే, ఇంకా విలువ లేని వ్యక్తిగా బతుకుతుంటే, ఇంకా భక్తి లేని వ్యక్తిగా బతుకుతుంటే ఒక్కసారి గమనించు, ఒక్కసారి గ్రహించు. అనేక మంది శ్రమలు పడితే కానీ రక్షణ నీ దగ్గరికి రాలేదు. వచ్చిన రక్షణను నిర్లక్ష్య పెట్టావా, నష్టపోతావు. మీలో ఎవరైనా రక్షింపబడకుండా ఇంకా ఉంటే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇదే అవకాశం. ఈ అవకాశాన్ని తీసుకొని రక్షణలోనికి నువ్వు రా. ఒకసారి పౌలు భక్తుడు సువార్త ప్రకటించిన తర్వాత ప్రజలు ఏం చేశారు తెలుసా? కొంతమంది నవ్వుకున్నారంట. కొంతమంది నువ్వు చెప్పేది ఇంకొకసారి వింటామన్నాడు. కొంతమంది మాత్రమే హత్తుకున్నారట. మీలో ఎవరికైనా వాక్యం అర్థమైతే మీరు హత్తుకునేవారుగా ఉన్నారా? మళ్ళీ ఇంకోసారి రేపు సేవకుడు వస్తాడు, ఎల్లుండి సేవకుడు వస్తాడు, ఇంకొక సంవత్సరం మరలా 3 సంవత్సరాలు ఉంటాయి, అప్పుడు రక్షణ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండారా? ఒకరోజు మిమ్మల్ని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయాల్సి వస్తుంది. అవకాశాలు ఉండవు. ఇక దేవుడు ఒక్కసారి అవకాశం ఇస్తాడు. ఈ అవకాశం ఇదే, నేడే రక్షణ దినం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని, ఒకవేళ మీ జీవితంలో రక్షణ లేకపోతే ఉపయోగించుకోండి. ఒకరోజు దేవుడు కాపాడటానికి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత లోతు కుటుంబానికి చెప్పిన మాట ఏంటి? తిన్నగా వెళ్ళిపో, వెనక్కి చూడకు. ఏం చేసింది లోతు గారి భార్య? తిన్నగా వెళ్ళింది, కానీ వెనక్కి ఉప్పు స్తంభం అయిపోయింది. వాక్యం చెప్పిన తర్వాత మీరు వింటున్నారు, ఓకే. వాక్య ప్రకారంగా బ్రతకకపోతే మీరు కూడా స్తంభాలుగా మిగిలిపోతారు, దేనికి పనికిరారు, నిష్ప్రయోజనం లేని జీవితాలకు ఉండిపోతాయి. ఒకవేళ మీరు వాక్యానుసారంగా బ్రతికి నిలబడి దేవునికి ముందుకు కొనసాగితే దేవుడు మరలా మిమ్మల్ని గొప్ప గొప్ప స్తంభాలుగా వాడుకుంటాడు. పనికిరాని స్తంభాలుగా మీరు ఉండిపోతారో, పనికొచ్చే స్తంభాలుగా మీరు మిగిలిపోతారో. అవకాశాన్ని దేవుడు మీ దగ్గరే పెట్టాడు. ఈ రక్షణ సువార్త సభలలో మొదటి రోజు నీకు దేవుడు చెప్తున్న మాట, నీకు వచ్చిన రక్షణ అంత సులువైనది కాదు, అది చాలా వెలను చెల్లించింది, అది చాలా ఖరీదైనది. ఆ రక్షణను దేవుడు ఎందుకు నీ దగ్గర తీసుకొచ్చాడు తెలుసా? నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆ రక్షణను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? నీ పైన ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి. ఆ రక్షణను దేవుడు ఎందుకు నీ దగ్గర తీసుకొచ్చాడు తెలుసా? దీన్ని ఆకర్షిస్తున్నాడు కాబట్టి. ఎందుకు నన్ను ప్రేమించావు ప్రభా? ఎందుకు నా పైన అనుగ్రహం ఉంది ప్రభా? ఎందుకు ప్రభా నన్ను ఆకర్షించుకున్నావంటే ఆయన చెప్పే మాటని తెలుసా? నేను నిన్ను కన్నాను, నేను నిన్ను సృష్టించాను, ఈ భూమి మీద పంపించిందే నేను నీ తండ్రి. అర్థం చేసుకొని నా దగ్గరకు వస్తే నీవు నేను సంతోషంగా ఉండొచ్చు. అర్థం చేసుకోకుండా నా నుంచి దూరం అయితే సాతానికి ఏ స్థలం అయితే ఇచ్చానో ఆ స్థలాన్ని నీకు నేను మరలా ఇచ్చేస్తాను. ఈ రాత్రి దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రక్షణ దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని ఎప్పుడు కూడా మీరు పాటు చేసుకోండి. ఆస్తులు పోతే పోనివ్వండి, ఆరోగ్యం పోతే పోనివ్వండి, ఆప్తులు పోతే పోనివ్వండి, రక్షణ మాత్రం మీరు పోగొట్టుకోకండి. ఏది ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, విశ్వాసంలోనికి మనం వచ్చాం. రానున్న రోజుల్లో పరిస్థితులన్నీ మారిపోవచ్చేమో, రానున్న రోజుల్లో అనేక సమస్యలు రావచ్చేమో, అనేక ఇబ్బందులు రావచ్చేమో, అనేక మంది అనేక శ్రమల గుండా మనల్ని తీసుకెళ్ళనివ్వచ్చు. అయినప్పటికీ దేవుడు ఎంతో ప్రయాసముతో నిన్ను రక్షించుకున్నాడు, ఎంతో ప్రయాసంతో నిన్ను మార్చుకున్నాడు, ఎంతో ప్రయాసంతో నీకు స్వచ్ఛమైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని మాత్రం పాడు చేసుకోకూడదు. ప్రభువు పైన మనం కలిగి ఉండే విశ్వాసం, ప్రభువు కొరకు మనం చేసే పరిచర్య ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. విశ్వాసంతో ముందుకెళ్ళాలి, పరిచర్యను కొనసాగించాలి. మరో మాట చెప్పి నేను ముగింపులోని తీసుకెళ్తాను. దేవుడు సంఘం అనేటువంటి ఈ ఓడలోనికి మిమ్మల్ని ఇచ్చాడైతే ఈ ఓడ ఇక్కడ ఆగిపోయే ఓడగా ఉండకూడదు. ఈ ఓడలో ఎక్కిన మీరందరూ ఈ ఓడ ద్వారా ప్రయాణం చేస్తూ ఈ పరిసర ప్రాంతాలు ఎవరికైతే రక్షణ అందాలో, ఈ పరిసర ప్రాంతాలు ఎవరికైతే సువార్త అందాలో, ఆ యొక్క సువార్త పరిచర్యలో ఎవరుండాలో తెలుసా? విశ్వాసులుగా మీరు అందరు సహకారులుగా ఉండాలి. ఎందుకో తెలుసా? మీరు పొందుకున్నారు, స్వార్థపరులుగా ఉండిపోకూడదు. వేరే వాళ్ళకి మీరు సాయం చేయాలి. మీరు ఒకరోజు పరలోకానికి వెళ్ళిన తర్వాత మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, ఏమ్మా వెంకయ్యమ్మ నీకు సువార్త అందింది నాకు చెప్పావా అంటే, అయ్య బాబు చెప్పలేదని 2 పళ్ళు పైన కింద నవ్వకూడదు. బతుకున్నంత కాలం ఒకరికి సువార్తను అందించడానికి ప్రయాణం చేయి. బ్రతుకున్నంతకాలం ఒక్కరినైనా సంఘంలో తీసుకొచ్చి ఇదిగో రా. నోవాహు రోజుల వాళ్ళు వినలేదేమో, నినెవే పట్టణంలో మాత్రం యోనా చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు. నినెవే పట్టణం రక్షించబడింది. జలప్రలయం నుంచి మొదటి సృష్టి నాశనంలోనికి వెళ్ళిపోయింది. ఈరోజు దేవుడు నన్ను ఎక్కించిన ఓడదారు మన జీవితంలో కనీసం ఒక్కరికైనా
మన శ్రమతో, మన కష్టంతో, మన బాధతో, మన వేదనతో ఒక్కరికైనా సువార్తను మనం అందించగలిగితే, ఒక్కరైనా రక్షణలోని తీసుకొచ్చినట్లయితే వారు ఒకరోజు నిలబడి, ఇదిగో పలానా మందిరం ద్వారా నేను రక్షించబడ్డాను, దేవుడు కార్యం చేశాడు, పలానా సేవకుని ద్వారా నా జీవితంలో కార్యం జరిగిందని మీ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు మొట్టమొదటి సంతోషించేది ఎవరు తెలుసా? ఇదంతను ప్రణాళికలు రచించిన దేవుడు సంతోషపడతాడు. ఎంతో ప్రయాసపడి ప్రణాళిక రచించి రక్షణ వ్యవస్థను మన ముందుకు తీసుకొచ్చాడు, రక్షించాలనుకుంటున్నాడు. ఈ సంఘం అనే ఓడలో ఉంటావో పోతావో అది నీ ఇష్టం. ఈ సంఘం అనే ఓడలో అనేక మందిని తీసుకొస్తావో నువ్వే తగలడతావో అది నీ ఇష్టం. అవకాశం మాత్రం దేవుడు నీకు ఇచ్చాడు, ఉపయోగించుకో. నువ్వు బాగుపడు, మరొకరికి సువార్త ద్వారా బాగు చేయించి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మీ సంఘాలను ఆశీర్వదిస్తాడు. అట్టి స్థితిలో నీకు దేవుడు